హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనము వేద విద్యా విధానం గురించి పూర్తి డీటెయిల్గా చూడడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ ఒక్క వీడియో చూసినట్లయితే చాలు, మీకు డిఎస్సికి మరి ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసి లైన్ టు లైన్ మీరు చదువుకున్నట్లయితే సేమ్ మనం తయారు చేసిన బిట్ల నుంచే మొత్తం సిలబస్ కవర్ అవ్వడం జరిగింది. మనం ఈ వీడియోలో బౌద్ధ విద్యా విధానం, దాంట్లో ఏ రకమైనటువంటి బోధనా పద్ధతులు ఉండేటువంటివి, ఎటువంటి పాఠ్య ప్రణాళిక ఉండేది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ఒక్కటి చూసినట్లయితే చాలు, మీకు మరి పిఐ కోసం, బౌద్ధ విద్యా విధానం కోసం మరో వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలుపెట్టి చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాణిలో బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం? ఆప్షన్ 1 అశోకుడు, ఆప్షన్ 2 మహావీరుడు, ఆప్షన్ 3 సిద్ధార్థుడు, ఆప్షన్ 4 చంద్రగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిద్ధార్థుడు. మరి ఈ అశోకుడు, మహావీరుడు, చంద్రగుప్తుడు ఎవరు సార్ అంటే, అశోకుడు వచ్చేసి మౌర్య వంశానికి చెందినటువంటి మహాచక్రవర్తి. ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించి దాన్ని భారతదేశం మరియు విదేశాలకు విస్తరించడం జరిగింది. మరి మహావీరుడు ఎవరంటే, జైన మత స్థాపకుడు ఎవరంటే మహావీరుడు. మరి చంద్రగుప్తుడు ఎవరంటే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. అదేవిధంగా జైన మతాన్ని స్వీకరించి సన్యాసి జీవితం గడిపినటువంటి ఆయన ఈ చంద్రగుప్తుడు. ఎందుకు సార్ ఇవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ గుర్తుంటుంది, ప్లస్ ఇది ఏంటనే విషయం తెలుస్తుంది. ముఖ్యంగా పిఐలో చదివేటువంటి ప్రతిదీ కూడా మనకి స్టాండర్డ్ జీకేలో యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. బిట్ నెంబర్ 2, బుద్ధుని యొక్క జన్మస్థలం ఏది? బర్త్ ప్లేస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఈజ్ ఆప్షన్ 1 కుషీనగర్, ఆప్షన్ 2 బోధగయ, ఆప్షన్ 3 సారనాథ్, ఆప్షన్ 4 లుంబిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లుంబిని. ఈయన కపిలావస్తు నగరం సమీపంలో ఉన్నటువంటి లుంబినిలో జన్మించడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అవి బుద్ధుని కుటుంబ వివరాలు. బుద్ధుని యొక్క తండ్రి పేరు వచ్చేసి శుద్ధోధనుడు అనమాట. ఈయన కోసల దేశానికి రాజు అనమాట ఈయన. తర్వాత బుద్ధుని యొక్క తల్లి పేరు మాయాదేవి. బుద్ధుని యొక్క సవితి తల్లి పేరు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గౌతమి. అదేవిధంగా బుద్ధుని యొక్క భార్య పేరు యశోధర. బుద్ధుని యొక్క కుమారుడి పేరు వచ్చేసి రాహులుడు. బుద్ధుని యొక్క అసలు పేరు వచ్చేసి సిద్ధార్థుడు. ఈ క్రింది వాణిలో బుద్ధుడు ప్రకటించిన 4 సత్యాలలో సరైనవి ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద 4 ట్రూత్స్ ప్రీచ్డ్ బై బుద్ధ? ఆప్షన్ ఏ, ఈ ప్రపంచం దుఃఖమయం. ఆప్షన్ బి, కోరికలే దుఃఖానికి కారణం. ఆప్షన్ సి, కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. ఆప్షన్ 4, దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఇక్కడ మనము గౌతమ బుద్ధుడు తాను కనుగొన్నటువంటి సత్యాన్ని మానవాళికి బోధించి, ఈ మానవాళి యొక్క లేదా మానవుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి బుద్ధుడు తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. బుద్ధుడు 4 రకాలైనటువంటి సత్యాలను ప్రకటించడం జరిగింది. అవి వచ్చేసి, ఈ ప్రపంచం దుఃఖమయము, ఈ దుఃఖానికి కారణము కోరికలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కోరికలు ఉన్నావో ఆ కోరికలను జయించడం ద్వారా మనము దుఃఖాన్ని నివారించవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అంటే 8 మార్గాలను కూడా అనుసరించాలని చెప్పేసి గౌతమ బుద్ధుడు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, 4 సత్యాలలో సరైనవి ఏవి అన్నప్పుడు ABCD 4 కూడా సరైనవే. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ABCD సరైనవి. బుద్ధుని యొక్క ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమావళి మొదలైన వాటన్నిటిని కలిపి ఏమంటారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫర్ టు ది కలెక్షన్ ఆఫ్ బుద్ధాస్ డిస్కోర్సెస్, స్టోరీస్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్? ఆప్షన్ 1 బౌద్ధ వాజ్మయం, బుద్ధిస్ట్ లిటరేచర్. ఆప్షన్ 2 త్రిపీఠకాలు. ఆప్షన్ 3 జాతక కథలు. ఆప్షన్ 4 వినయ పీఠక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధ వాజ్మయం. అంటే బుద్ధుడు ఏదైతే ప్రసంగాలు చేశాడో అతని యొక్క ప్రసంగాలు, అదేవిధంగా అతను రాసినటువంటి కథలు, ఎలా ప్రవర్తించాలి అంటే దుఃఖాన్ని నివారించుటకు మన కోరికలను ఎలా అదుపులో పెట్టుకొని సత్యాన్ని ఎలా అన్వేషించాలనేటువంటి విషయాలు చెప్పడం కోసం ఆయన నియమించినటువంటి ప్రవర్తన నియమావళి లేదా అష్టాంగ మార్గాలను మొదలైనటువంటి వాటన్నిటిని కలిపి ఏమంటారంటే బౌద్ధ వాజ్మయం అని అనడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. బౌద్ధ కాలంలో ఉన్నటువంటి భాష లేదా బౌద్ధ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి భాష ఏది? విచ్ లాంగ్వేజ్ వాజ్ ప్రివిలెంట్ డ్యూరింగ్ ద బుద్ధిస్ట్ పీరియడ్?
ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 పాలి, ఆప్షన్ 3 ప్రాకృతం, ఆప్షన్ 4 తమిళం. ఫ్రెండ్స్ ఇక్కడ బిట్లు ఏమడుగుతున్నాడంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి భాష వచ్చేసి పాలీ భాష ఉండేది. అదేవిధంగా సంస్కృతం కూడా ఉండేది. ప్రాథమిక స్థాయిలో భాష ఏమంటే పాలీ భాషలో విద్యను అందించడం జరిగేది. ఉన్నత స్థాయిలో విద్య వచ్చేసి సంస్కృతంలో అందుబాటులో ఉండేది. కాబట్టి ఒకవేళ బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి భాష అని ఇచ్చేసి పాలీ మరియు సంస్కృతం రెండుగాను ఉన్నట్లయితే మొదట మీరు పాలీని మనము ఆన్సర్గా పెట్టాలి. ఒకవేళ పాలీ లేకుండా సంస్కృతం ఉన్నట్లయితే సంస్కృతాన్ని మనము ఆన్సర్గా పెట్టవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. బౌద్ధ వాజ్మయంలోని త్రిపీఠకాలు వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక ఈ క్రింది భాషలో ఉన్నాయి. ఇక్కడ మనము బౌద్ధ వాజ్మయం అంటే ఏంటంటే చెప్పాను. ఏంటిది? బుద్ధుని ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమాలను కలిపి ఏమంటారు? బౌద్ధ వాజ్మయం అంటారు. అయితే ఈ త్రిపీఠకాలు అంటే ఏంటంటే బౌద్ధ మతంలో ఉన్నటువంటి గ్రంథాలను ఏమంటారంటే త్రిపీఠకాలు అంటారు. ఆ త్రిపీఠకాలు ఏమిటి అంటే వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక అనేటువంటివి. అయితే ఇవి ఏ భాషలో ఉంటాయని చెప్పడం జరిగింది. బౌద్ధ విద్యా విధానంలోని ప్రాథమిక భాష, అతి ముఖ్యమైన భాష ఏం చెప్పాము? పాలీ భాష. కాబట్టి ఈ బౌద్ధ వాజ్మయంలో ఉన్నటువంటి త్రిపీఠకాలు ఏ భాషలో ఉంటాయంటే పాలీ భాషలో ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గానికి సంబంధించిన అంశాలు ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది 8-fold పాత్ టాట్ బై బుద్ధ? ఆప్షన్ ఏ మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని, మంచి జీవన విధానం, మంచి ప్రయత్నం, మంచి మనసు లేదా స్మృతి, మంచి సమాధి నిష్ఠ. ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధుడు ఈ ప్రపంచమంతా దుఃఖమయము, అదేవిధంగా దుఃఖానికి కారణం వచ్చేసి కోరికలు. ఆ కోరికలను జయించడం ద్వారా మనం దుఃఖాన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తి తన యొక్క దుఃఖాన్ని నివారించుకోవాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్పడం జరిగింది కదా. ఆ అష్టాంగ మార్గాలు ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ నుంచి హెచ్ వరకు ఉండేటువంటి వీటన్నిటిని పాటించినట్లయితే ఒక వ్యక్తి తన జీవితాన్ని సుఖవంతంగా గడుపుతాడని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గానికి సంబంధించిన అంశాలు ఏమంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ నుంచి హెచ్ వరకు ఉండేటువంటివి. వీటిని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ నేను ఈ చెప్పేటువంటి ఏదైతే పిఐఈ చాప్టర్స్ ఉన్నాయో అవి అకాడమిక్ టెక్స్ట్ బుక్ల నుంచి తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి లైన్ నుంచి కూడా బిట్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మరి ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఈ వీడియో చూసేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ను కూడా ముందు పెట్టుకున్నట్లయితే నేను చెప్పేది మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్స్లో కూడా సులువుగా ఆన్సర్ని పెట్టడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఛానల్లో వీడియోలు చూసేటప్పుడు మీరు నోట్స్ మెన్షన్ చేయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ను కూడా మీరు ముందుంచుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే అది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. బౌద్ధ విద్యా విధానంలో సంఘంలో లేదా పాఠశాలలో చేరినటువంటి విద్యార్థిని ఏమని పిలిచేవారు? ఇన్ ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ వాజ్ ఏ స్టూడెంట్ హూ జాయిన్డ్ ద సంఘాహార్ స్కూల్ కాల్డ్? ఆప్షన్ 1 భిక్షు, ఆప్షన్ 2 సమ్మేర్, ఆప్షన్ 3 గృహస్థుడు, ఆప్షన్ 4 రాజకుమారుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమ్మేర్. ఇదే క్వశ్చన్ని మరొక విధంగా ఎలా అనవచ్చు అంటే ఏ విద్యా విధానంలో సంఘంలో లేదా పాఠశాలలో చేరినటువంటి విద్యార్థిని సమ్మేర్ అని పిలుస్తారు అని అడిగినప్పుడు మీరు బౌద్ధ విద్యా విధానం అని ఆన్సర్ పెట్టాలన్నమాట. ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. బట్ నేను వేద విద్యా విధానానికి, బౌద్ధ విద్యా విధానానికి, జైన విద్యా విధానానికి విడివిడిగా వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ ఆ బిట్టు చెప్పలేకపోతున్నాను. కానీ మూడింటిని కంపేర్ చేసి ఒక వీడియో చేసినప్పుడు మీకు కంపల్సరీగా వీటన్నిటిని కంపేర్ చేస్తూ మనం ఒక స్ట్రాంగ్ వీడియో తయారు చేస్తాను. కాబట్టి అప్పటి వరకు మీరు విడివిడిగా ఈ వీడియోని చూసినట్లయితే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఒక ప్లేలిస్ట్గా పెడతాను. పిఐఎన్ని ఒక ప్లేలిస్టు, సైకాలజీ ఒక ప్లేలిస్టు, బయాలజీ మెథడాలజీ ఒక ప్లేలిస్టు, అదేవిధంగా బయాలజీ కంటెంట్ 6th to 10th ఒక ప్లేలిస్ట్ పెడతాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఒక ప్లేలిస్ట్ పెట్టుకుందాం. అతి త్వరలో నేను కరెంట్ అఫైర్స్ కూడా ప్రారంభిస్తాను. డైలీ మీకు కరెంట్ అఫైర్స్ వస్తాయి. అదేవిధంగా ఈ కాంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా ఇక మీదట అప్లోడ్ చేస్తాను. బౌద్ధ మతంలో గురువుగా వ్యవహరించాలంటే సన్యాసిగా ఎన్ని సంవత్సరాలు తన జీవితాన్ని గడిపి ఉండాలి? ఇన్ బుద్ధిజం హౌ మెనీ ఇయర్స్ షుడ్ బి ఏ పర్సన్ లివ్ యాజ్ ఏ మోంక్ టు బికమ్ ఏ టీచర్? ఆప్షన్ 1 5 years, ఆప్షన్ 2 8 years, ఆప్షన్ 3 10 years, ఆప్షన్ 4 12 years.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 10 ఇయర్స్. దానితో పాటుగా ఈ గురువు మంచి శీలవంతుడై అదేవిధంగా పవిత్రమైన శీలం కలిగి ఉదారత కలిగిన వాడై ఉండాలి, మంచి మేధస్సు గలవాడై ఉండాలి, తన శిష్యుణ్ణి ఉన్నతంగా తీర్చిదిద్దగలవాడై ఉండాలి, విద్యార్థి పట్ల ప్రేమ ఆత్మీయతను కలిగి ఉండాలి. వీటన్నిటిని కలిగి ఉండడంతో పాటుగా 10 సంవత్సరాల సన్యాసిగా తన జీవితాన్ని గడిపి ఉన్నప్పుడే ఈ బౌద్ధ విద్యా విధానంలో గురువుగా వ్యవహరిస్తాడనమాట, లేదా గురువుగా అతన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. బౌద్ధ విహారాలలోని ఆచార్యులు చాలా గొప్పవారు, గొప్ప పండితులని వివరించిన చైనా యాత్రికుడు ఎవరు? విచ్ చైనీస్ ట్రావెలర్ డిస్క్రైబ్డ్ ద టీచర్ ఆఫ్ బుద్ధిస్ట్ విహారాస్ యాజ్ గ్రేట్ స్కాలర్స్? ఆప్షన్ 1 పాహియాన్, ఆప్షన్ 2 ఇట్సింగ్, ఆప్షన్ 3 హుయాన్ సాంగ్, ఆప్షన్ 4 మెగాస్తనీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హుయాన్ సాంగ్. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను తయారు చేస్తున్నటువంటి ప్రతి బిట్ కూడా డిఎస్సిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టే. కావాలంటే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ని తరోగా చదవండి. ఏదైతే ఇంపార్టెంట్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే తయారు చేస్తాను. అదేవిధంగా తయారు చేసినటువంటి బిట్ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం విషయాన్ని క్రోడీకరించి మాత్రమే తయారు చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు నా వీడియోస్ చూసినట్లయితే చాలు, మీకు పిఐ కానీ సైకాలజీ కానీ ప్రతిదీ కూడా నేను అంత ఎఫర్ట్తో తయారు చేస్తాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు డిఎస్సి ప్రిపేర్ అయ్యే హెచ్జిటి కావచ్చు, టీజీటీ, పీజీటీ కానీ ఎవరికైనా కానీ మీరు వీడియోని షేర్ చేయవచ్చు. అదేవిధంగా మీ కామెంట్ని నాకు తెలియజేయండి, లైక్ చేయండి. బిట్ నెంబర్ 11, బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్? ఆప్షన్ 1 ధన సంపాదన, ఎర్నింగ్ వెల్త్, ఆప్షన్ 2 నిర్వాణం లేదా మోక్షం, లేదా దీన్నే సాల్వేషన్ అంటారు, ఆప్షన్ 3 మోక్ష సాధన, అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్, ఆప్షన్ 4 శీలవంతమైన జీవితం, మోరల్ అండ్ డిసిప్లైన్డ్ లైఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిర్వాణం లేదా మోక్షం. అదే వేద విద్యా విధానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసి నిర్వాణం అయితే వేద విద్య యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసి మోక్ష సాధన. బిట్ నెంబర్ 12, బౌద్ధ విద్యా విధానంలోని బోధనా పద్ధతులకు సంబంధించినవి ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఆప్షన్ ఏ మౌఖిక బోధన లేదా దీన్ని ఓరల్ టీచింగ్ అంటారు, ఆప్షన్ బి చర్చా పద్ధతి డిస్కషన్ మెథడ్, ఆప్షన్ సి ప్రశ్నోత్తర పద్ధతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, ఆప్షన్ డి సమావేశాలు సమ్మేళనాలు నిర్వహించడం, ఆప్షన్ ఈ ఏకాంతంలో ధ్యానం. ఇక్కడ మీకు కింద 4 ఆప్షన్ ఇచ్చాను చూడండి, ఏబిసి మాత్రమే, ఏబిసిడి మాత్రమే, ఏబిసిడి మరియు ఈ, ఆప్షన్ 4 బిసి అండ్ ఈ మాత్రమే. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ 3 ఏబిసిడిఈ. ఫ్రెండ్స్, మనం నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో వేద విద్యా విధానంలో 8 రకాలైనటువంటి బోధనా పద్ధతుల గురించి చెప్పడం జరిగింది. అందులో మొదటి 3 మౌఖిక బోధనా పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి అనేది వేద విద్యా విధానంలో ఉంటుంది, బౌద్ధ విద్యా విధానంలో ఉంటుంది, అదేవిధంగా జైన విద్యా విధానంలో కూడా ఉంటుంది. ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో వేద విద్యా విధానానికి డిఫరెంట్గా ఏమున్నాయంటే సమావేశాలు సమ్మేళనం నిర్వహించడం అనేది బౌద్ధ విద్యా విధానంలో ప్రత్యేకత. అదేవిధంగా ఏకాంతంలో ధ్యానం అనేది కూడా బౌద్ధ విద్యా విధానంలో వేద విద్యా విధానానికి డిఫరెంట్గా ఉన్నదనమాట. ఇక జైన విద్యా విధానంలో కూడా ఒకటి మనకి డిఫరెంట్గా ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబిసిడి అనేది కరెక్ట్ ఆన్సర్. బిట్ నెంబర్ 13, బౌద్ధ విద్యా విధానంలో పాఠశాలలో చేరే సమయంలో నిర్వహించే కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద సెర్మనీ పర్ఫార్మ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఏ స్కూల్ ఇన్ ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఆప్షన్ 1 పబ్బజ్జ, ఆప్షన్ 2 ఉపనయనం, ఆప్షన్ 3 ఉపసంపద, ఆప్షన్ 4 దీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పబ్బజ్జ. ఇది ఏ సంవత్సరాల వయసులో చేస్తారంటే 8 సంవత్సరాల వయసులో ఒక విద్యార్థిని పాఠశాల చేరుస్తారనమాట. ఆ కార్యక్రమాన్ని బౌద్ధ విద్యా విధానంలో పబ్బజ్జ అంటారు. అదేవిధంగా వేదకాలంలో ఏమంటారంటే ఉపనయనం అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బౌద్ధ విద్యా విధానంలోని పాఠశాలను ఏమని పిలుస్తారంటే విహారములు లేదా సంఘాలు అని పిలవడం జరుగుతుంది. ఇది నేను బిట్టుగా తయారు చేయలేదు కానీ ఇక్కడ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బౌద్ధ విద్యా విధానంలోని పాఠశాలను ఏమని పిలుస్తారంటే విహారములు లేదా సంఘాలు అనడం జరుగుతుంది. ఈ బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి 8 సంవత్సరాల వయసులో విహారంలో జాయిన్ అయిన తర్వాత 12 సంవత్సరాల పాటు వారికి విద్యాభ్యాసం జరిగేది. అనగా
12 సంవత్సరాలు ప్లస్ 8 సంవత్సరాలు కలిపినట్లయితే 20 సంవత్సరాలు వచ్చే వరకు వారికి విద్యాభ్యాసం అనేది జరిగేది. అయితే ఈ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా ఈ విద్య అనేది పూర్తయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాన్ని ఏమంటారంటే ఉపసంపద అని అనడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పబ్బజ్జ అనే దాన్ని ఏమంటారంటే బౌద్ధ కాలంలో విహారంలో జాయిన్ అయ్యేటప్పుడు చేసే కార్యక్రమాన్ని ఏమంటారంటే పబ్బజ్జ అంటారు. అది 8 సంవత్సరాల వయసులో ఉంటుంది. అదేవిధంగా ఈ బౌద్ధ విద్యా విధానంలో 20 సంవత్సరాల తర్వాత విద్యను పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని ఏమంటారంటే ఉపసంపద అని అనడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు వీరికి విద్యను అందిస్తారంటే 12 సంవత్సరాల పాటు విద్యను అందించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బౌద్ధ విద్యా విధానంలో పాఠశాలలో చేరడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? వాట్ వాజ్ ద మినిమం ఏజ్ ఫర్ జాయినింగ్ ఏ స్కూల్ ఇన్ ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? 6 years, 7 years, 8 years అండ్ 10 years. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 8 years. బౌద్ధ విద్యా విధానంలో విద్య పూర్తయిన తర్వాత నిర్వహించే కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద సెరమనీ కండక్టెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఇందాక. ఆప్షన్ 1 పబ్బజ్జ, ఆప్షన్ 2 ఉపనయనం, ఆప్షన్ 3 ఉపసంపద, ఆప్షన్ 4 దీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపసంపద. ఇది ఎన్ని సంవత్సరాల వయసులో చేస్తారంటే 20 సంవత్సరాల వయసులో చేస్తారు. పబ్బజ్జ అనేది స్కూల్లో ప్రవేశించేటప్పుడు చేసేటువంటి కార్యక్రమము. ఇది 8 సంవత్సరాల వయసులో చేస్తారు. టోటల్గా 12 సంవత్సరాల విద్యాభ్యాసం అనేది జరుగుతుంది బౌద్ధ విద్యా విధానంలో. ఈ ఉపనయనం అనేది వచ్చేసి వేదకాలంలో పాఠశాలలో చేరే సమయంలో చేసేటువంటి కార్యక్రమము. అసర్షన్: బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిలో విద్యను పాలీ భాషలో నేర్పించేవాళ్ళు. రీజన్: ఉన్నత విద్యాస్థాయిలో సంస్కృత భాషలో విద్యను బోధించేవారు. క్రింది వాటిలో సరైనది ఏది? ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సరైనది, ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు, ఆర్ సరైనది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏ మరియు ఆరు రెండు సరైనవి. ఎందుకంటే బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి విద్యను పాలీ భాషలో అందించేవారు. ఇది కరెక్ట్. ఉన్నత విద్యా స్థాయిలో సంస్కృత భాషలో విద్యను బోధించేవారు అనేది కూడా కరెక్టే. కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఎందుకంటే ఇవి దేనికి దానికి ప్రత్యేకమైనటువంటివి. ఇది పాలీ భాషలో విద్యను నేర్పించేవారు అనేది ఇది వివరించట్లే. అది దానికంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఎందుకంటే బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి విద్యను పాలీ భాషలోనే అందించేవారు. అదేవిధంగా ఉన్నత విద్యలో సంస్కృత భాషలో విద్యను అందించేవారు. అంతేగాని ఇది దానికి సరైన వివరణ కాదు. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇంతటితోటి బౌద్ధ విద్యా విధానం కంప్లీట్ అయింది. మొదటగా మనము వేద విద్యా విధానం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూడండి. అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే వీడియోలో మనం జైన విద్యా విధానం గురించి చూస్తాం. అదేవిధంగా కాంటెంట్లో భాగంగా 6th క్లాస్లో నుంచి 3 లెసన్స్ కంప్లీట్ చేశాను. ఇక చివరిదిగా అందులో ఇంకొక లెసన్ ఉంది. అది కూడా ఈరోజు నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ చేరేలాగా మీ ప్రయత్నం మీరు చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా వీడియోలను నమ్మి నన్ను మోటివేట్ చేసి నన్ను నడిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.